హిందూ మతం ఆచరించే వాళ్ళు ఓన్లీ భారతదేశం వరకే పరిమితమా, లేదంటే ఇంత పూర్వం ప్రపంచం మొత్తం ఉండేవాళ్ళ? ఒకవేళ ప్రపంచం వాళ్ళ మొత్తం ఉంటే మళ్ళీ అక్కడ ఎందుకు లేరు? ఇప్పుడు ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఎందుకున్నారు? ఈ క్రిస్టియానిటీ మతం, ఇస్లాం మతం ముందు స్థాపించకన్నా ముందు వాళ్ళందరూ ఎవరిని పూజించేవాళ్ళు? సూర్యనారాయణని, గరుత్మంతుని, నారాయణని, శివుణ్ణి అట్లా పూజించేవాళ్ళు. కానీ వీళ్ళ మతం స్థాపించుకున్న తర్వాత ఇది ఇంకా ఉండకూడదు అని చెప్పేసి అక్కడున్న గుళ్ళని కూలగొట్టి అక్కడున్న విగ్రహాలను మొత్తం పగలగొట్టేసి మట్టిలో కలిపేసిండ్రు. అందులో కొన్ని మంచిగా ఉన్న విగ్రహాలు ఈ రోజు మట్టిలో తవ్వుతుంటే కొన్ని బయట పడుతున్నాయి. ఇప్పుడు మనం అక్కడ చేసినట్లుగానే ఇక్కడ కూడా మన గుళ్ళ దగ్గరనే వచ్చేసి మసీదులు కట్టడము, ఆ గుళ్ళి కూలగొట్టి చర్చిలు కట్టడం అట్లా వాళ్ళు స్టార్ట్ చేసారు. అందువల్లనే మనకు హిందుత్వం అనేది భారతదేశం మాత్రమే పరిమితం అయిపోయింది. కానీ కాదండి, ఇంత పూర్వం ప్రపంచం మొత్తం ఉండేది హిందుత్వం అనేది. ఇది మనం తెలుసుకున్నాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఈ మతాలలో పుట్టక ముందు మనకి మన మొత్తం ప్రపంచం మొత్తం